ఈ రోజుల్లో చాలా మందికి చాలా మంచి మంచి పేర్లు పెట్టుకుంటూ ఉంటారు. సాక్షాత్ యేసు ప్రభుల వారే ఆమెకు ఒక పేరు పెట్టాడు, పాపాత్మురాలైనటువంటి స్త్రీ అని. ఎంతమంది తెలుసు? దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. వాక్యం జరుగుతున్నప్పుడు దయచేసి మీరు అటు ఇటు కదలొద్దు, మీరు ఫోన్ చూడొద్దు, మీ ముఖాలు ఎటువైపు ఉండాలని చెప్పాను. నా వైపు ఏమొద్దు, అటు చూపించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నచ్చినా నచ్చకపోయినా, బాగున్నా బాగోపోయినా ఏం చేయాలండి? ఆకలేసినప్పుడు ఏ ఆహారమైనా ఏమండి బ్రదర్స్, ఏం చేయాలి? తినాల్సిందే కదా. కాబట్టి ఈరోజు మరి ఈ వంతు వచ్చింది కాబట్టి మీరు బాగున్నా బాగోకపోయినా తినాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈ యొక్క స్త్రీ గురించి అక్కడ మాత్రం రాయబడి ఉంది. ఒకసారి చదువుదాము. లూకా సువార్త 7వ అధ్యాయము 36వ వచనం చదువుకుందాం. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలని ఆయన అడిగాను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ, చాలండి, ఇక్కడ ఏమని ఉందండి? పాపాత్మురాలైనటువంటి ఒక స్త్రీ. ఖచ్చితంగా ఈ మాట యేసు ప్రభువు వారే చెప్తూ ఉన్నాడు. ఈరోజు పాపాత్మురాలైనటువంటి స్త్రీని దేవుడు మనతో ఎందుకు మాట్లాడాలనుకుంటున్నాడంటే, ఆవులైనటువంటి గుణగణాలు మనం చాలా నేర్చుకోవాలి. ఒక వ్యక్తిని పాపి అంటే ఊరుకుంటారా? ఆఖరికి నేను కూడా ఊరుకోను. ఎందుకంటే ఆ పదం వాడడానికి చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. ఆ పదం అంటే వారితో ఎలాంటి సమస్య వచ్చిందో తెలీదు. కానీ ఇక్కడ యేసు ప్రభుల వారు మాత్రం ఆమెను గురించి పరిచయం చేయడానికి పాపాత్ములైనటువంటి స్త్రీ అని ఖచ్చితంగా చెప్తూ ఉన్నాడు. చాలామంది అనుకుంటూ ఉంటారు, నేను చాలా నీతిమంతురాలని అనుకుంటూ ఉంటారు. కానీ దేవుడు అంటున్నాడు కదా, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే అందరం పాపులమే. కానీ పాపిగా బ్రతకడం దేవునికి ఏమాత్రం ఏం చేయాలి? మరి పాపాన్ని విడిచేయాలి, విడిచి ప్రభుని హత్తుకోవాలి. అయితే యేసు ప్రభువు వారు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు చాలా కుటుంబాలని, చాలామంది స్త్రీలు ఉన్నారు. కానీ ప్రత్యేకంగా ఆమె గురించి మరి బైబిల్లో ఎందుకు పెట్టాడు అనేటువంటి ఆ యొక్క మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈ యొక్క స్త్రీని చూసినట్లయితే ఈమె జీవితం అంతా కూడా చాలా అంధకారంలో ఉండిపోయింది. ఎవరైనా పుడతా పాపం చేయాలని పుడతారండి. మన పిల్లలు ఉన్నారు, వాళ్ళు చిన్నప్పుడు చాలా మంచిగా పుట్టిన తర్వాత వాళ్ళు పెంచుతాం. పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళు దొంగతనాలు చేస్తుంటే, లేదంటే త్రాగుతూ ఉంటే, లేదంటే ఇంకా వేరేటువంటి పనులు చేస్తూ ఉంటే మనం హ్యాపీగా ఫీల్ అవుతామా? అబ్బా నా కొడుకు ఎంత మంచోడు అంటామా? అనరు. ఈమె కూడా తన తల్లిదండ్రులకి చాలా మంచిగా పుట్టి ఉండొచ్చు, చాలా బాగా ఆమెను గారంగా పెంచి ఉంటారు. ఈమెకి వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు పెట్టలేదంటారా? పెట్టలేదా? పెట్టి ఉంటారు. కానీ ఆమె పేరు గురించి ఇక్కడ ఏమీ చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రుల గురించి కూడా చెప్పలేదు, వాళ్ళ భర్త గురించి చెప్పలేదు, బిడ్డల గురించి చెప్పలేదు. కానీ దేవుడు చెప్పింది ఏంటంటే పాపాత్ములైనటువంటి స్త్రీ గురించి మాత్రమే దేవుడు ఇక్కడ రాయించి పెట్టాడు. ఆ రోజుల్లో ఆ ప్రాంతానికి యేసు ప్రభుల వారు ఎవరింటికి వచ్చాడండి? సీమోను అనేటువంటి ఒక వ్యక్తి ఇంటికి యేసు ప్రభుల వారు స్వయంగా వచ్చారా? ఆయన పిలిస్తే వచ్చాడా?
ఏంటి పిలిచాడు. అయ్యా మీరు మా ఇంటికి భోజనానికి రావాలి. పిలిచింది ఎవరు? పరిసయుడు. పరిసయుల గురించి దేవుడు చాలా మంచి మాటలు చెప్తూ ఉంటాడు. ఎందుకంటే పరిసయుడు ఎప్పుడు కూడా హెచ్చింపుతనము, పరిసయుడు ఎప్పుడు కూడా డంబాల మాటలు, పరిసయుడు ఎప్పుడు కూడా తగ్గించుకోడు. సుంకరి పరిసయులు మనం చూస్తాం. అక్కడ ప్రార్థన చేసినప్పుడు కూడా ప్రార్థనలో కూడా ఏం చేస్తాడు పరిసయుడు? ఈ సుంకరి వలె నేను ఉండనందుకు నీకు స్తోత్రాలు ప్రభా, హల్లెలూయా. అంటే తను చూసుకోడు, ఎదుటి వారిని ఏలిపెట్టి చూపించేటువంటి మనస్తత్వము పరిసయులకి. అలాంటి వ్యక్తి ఒకరోజు యేసు ప్రభువాని భోజనానికి పిలిచాడు. మరి పిలిచినప్పుడు వెళ్ళాలి కదా, వెళ్ళకపోతే బాగోదు కదా. కాబట్టి యేసు ప్రభుల వారు ఆ యొక్క గ్రామంలో ఆ గృహానికి ఆయన వెళ్ళాడు. అయితే ఆ గ్రామానికి వెళ్ళగల కారణం ఒకటి ఉంది. ఎందుకో తెలుసా? అక్కడ ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ యొక్క జీవితం బాగుపడాలని ఉద్దేశించి యేసు ప్రభుల వారు వెళ్ళాడా? వెళ్ళాడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక అద్భుతమైన కార్యము చేస్తానే ఉంటాడు. చాలా మంది అంటారు కదా, మేము ఎన్నిసార్లు ప్రార్థనకి వెళ్ళినా, మేము ఎంత ప్రార్థించినా మా జీవితాల్లో ఏ కార్యాలు జరగలేదండి అంటారు. అది దేవుళ్ళో తప్ప, నీలో తప్ప? ఎవరిలో తప్పు అంటారు? రావట్లేదా మాట్లాడడానికి? నాలో తప్పు అనుకోవాలి. సేవకులో లేదు, సంఘంలో లేదు, దేవుళ్ళో లేదు, అది కేవలం నీలోనే. అయితే చూడండి, ఇక్కడ యేసు ప్రభుల వారు ఆ ఇంటికి వచ్చి భోజనం చేయడానికి కూర్చున్నాడంట. కూర్చున్నప్పుడు అప్పుడు ఆ ఇంటికి వస్తున్నటువంటి యేసు ప్రభు వారిని గురించి ఆమె విందంట. ఏమని? ఇక్కడికి యేసు ప్రభు వారు వస్తూ ఉన్నాడు. అయితే యేసు ప్రభుల వారు రాగానే ఆమె రావడం గల కారణం ఏంటంటే, యేసు గురించి ఆమె వినింది. ఏమని? మనమైతే ఏం చేస్తామంటే, అప్పులని తీర్చేది యేసు దేవుడే, రోగాలని తీసేది యేసు దేవుడే, ఇంకా అనేకమైన సమస్యలు తీసేది యేసు దేవుడు అని చెప్పేసి మనం అనుకుంటాం. కానీ ఆమె ఒకటి నమ్మింది. ఏంటో తెలుసా? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకానికి వచ్చెను. హల్లెలూయా. 2 చేతులుంటే చేతులు పైకెత్తి ప్రభుకి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. కాబట్టి మరి యేసు ప్రభుల వారు పాపాలు ఏం చేస్తాడండి? ఇష్టపడతాడా? పాపిని ప్రేమిస్తాడు కానీ పాపాన్ని ద్వేషిస్తాడు. కాబట్టి ఆ మాట వినింది కాబట్టి ఇంకా చాలా చాలా మరి దేవుడు చేసిన కార్యాలు, అద్భుతాలు ఆమె వినింది. ఆమె వినింది ఏంటో తెలుసా? పాపముల చేత ఎవరైతే పట్టబడి ఆ పాపాలకి ప్రాయశ్చిత్తము కలిగి యేసు ప్రభువారు వారి పక్షాన చేసేటువంటి ఆ కార్యాలు ఆమె చాలా బాగా వినింది. విని ఏం చేసిందంటే, ఒకానొక రోజు యేసు ప్రభుల వారు ఆ ప్రాంతానికి, ఆ గృహానికి వచ్చినప్పుడు ఆమె నెమ్మదిగా తనున్నటువంటి స్థలంలో నుండి ఆమె బయలుదేరిందండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆమె యొక్క పరిస్థితి ఎలా ఉందంటే, పాపములో ఆమె బాగా పడిపోయి ఉంది, పాపములో మునిగిపోయింది, పాపములో ఆమె చితికిపోయి ఉంది. ఇంకా ఆమె గురించి ఎవరైనా గ్రామంలో చెప్పాలంటే ఏమాత్రం కూడా మంచి చెప్పట్లేదు. తన కుటుంబ పరువు ఎంత తీసుకుంటారు? వాళ్ళ తల్లిదండ్రులు కూడా బాధపడి ఉంటారు. ఇలాంటి కూతురు నాకు ఎందుకు పుట్టింది, లేకపోతే ఇలాంటి మరి వ్యక్తి నా కుటుంబంలో దేవుడు ఎందుకు ఇచ్చాను. ఒకవేళ వాళ్ళ తల్లిదండ్రులు బాధపడి ఉండొచ్చు, వాళ్ళ యొక్క చుట్టాలు బాధపడి ఉండొచ్చు. అలాంటి బాధ కలిగించేటువంటి ఈ యొక్క స్త్రీ ఒకానొక రోజు యేసు ప్రభువారి దగ్గరికి వెళ్ళాలని ఆమెకి ఏమొచ్చిందంట? మనసు వచ్చింది. ఒకసారి చదువుదాం, కొంచెం ముందుకు వెళ్దామా? చదవండి. 38వ వచనం.
ఆ, ఆ, ఆ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ ఊరిలో ఉన్న పాపాత్రుని ఒక స్త్రీ యేసు పరిచయం వెంట భోజనం కూర్చున్నాడని తెలుసుకుని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి, అది చాలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈవిడి యేసయ్య దగ్గరికి రావాలని ఒక మనసు వచ్చిందండి. చాలా మంది అనుకుంటుంటారు, యేసు ప్రభు వారే మా దగ్గరికి రావాలి, సేవకులే మా ఇంటికి రావాలి, మేము మందిరానికి వెళ్ళకపోయినా పర్లేదు అనుకుంటారు. లేదు లేదు, దేవుడు ఎవరిని బలవంతంగా చేయడు. రమ్మని చెప్పడు, వెళ్తారని కూడా చెప్పడు. ఈయన భోజనాన్ని కూడా ఆయన రమ్మంటేనే వెళ్ళాడు, లేకపోతే వెళ్ళేవాడు కాదు. ఈ యొక్క యేసుప్రభు వారి దగ్గరికి ఈ పాపాత్మురాలి స్త్రీ ఏం చేసిందంటే వెళ్ళాలనుకుంది. ఎలా వెళ్ళాలనుకుందో తెలుసా? ఆమె ఒట్టి చేతులతో రాలేదండి. ఆమె అలాంటి వ్యక్తి అయినా కానీ, ఆమె పరిస్థితి బాగోలేకపోయినా కానీ, ఒక వాక్యం ఉంటుంది 127వ కీర్తనలో. మనం అప్పుడప్పుడు ఏం చేస్తామంటే ఆ వాక్యాన్ని మనము ఇండ్లు కట్టుకున్నప్పుడు కావచ్చు, లేదంటే గృహ ఓపెనింగ్ చేస్తే కావచ్చు, అక్కడ మనం చదువుతూ ఉంటాం, యెహోవా ఇల్లు కట్టించనిలా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈమె ఇల్లు అంటే మన యొక్క జీవితం. తన యొక్క జీవితం ఏమైందంటే దేవుని చేత కట్టబడలేదు. ఈమె పాపము చేత కట్టబడింది, శాపము చేత అది తన యొక్క ఇల్లు కట్టబడింది. కాబట్టి ఆ బ్రతుకు కాదని విసుకుపోయిందండి. విసుకుపోయి అనేక మంది మాటల చేత ఆమె ఎంతగానో నలగొట్టబడింది. ఆమె ఎదురొస్తున్నా కానీ ఎవరు కూడా ఆమెని పట్టించుకోవట్లేదు. అమ్మో పాపి వస్తుంది, పక్కన జరగని చెప్పేసి అందరూ కూడా ఆమెని హేళన చేస్తున్నారు. కానీ ఆ దుఃఖం, ఆ బాధ అంతా కూడా ఆమె లోపలి మనసులోని పెట్టుకుంది. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళడానికి ఒక నిర్ణయం తీసుకుందండి. ఏ స్థితిలో అయితే ఆమె పడిందో ఆ స్థితిని జ్ఞాపకం చేసుకుని, అయ్యా నువ్వు తప్ప నా పాపాలు ఎవరు క్షమించలేరయ్యా, నువ్వు తప్ప నా జీవితాన్ని కట్టేవాళ్ళు ఎవరు లేరయ్యా అని ఒక మంచి నిర్ణయం తీసుకుని ఆమె వెళ్తూ ఒక అత్తరు బుడ్డిని తీసుకుని వెళ్ళిందంటండి. అంటే ఆమెకు కూడా తెలుసా, దేవుని దగ్గరికి వెళ్తే ఒట్టి చేతులతో వెళ్ళకూడదని బైబిల్ ఉంటుంది కదా, నా మందిరములో ఎవరు కూడా ఒట్టి చేతులతో కనబడకూడదు. కాబట్టి ఆమె కూడా తెలిసినే ఆ విషయం. అందుకోసమని ఆ అత్తరు బొడ్డు పట్టుకుని బయలుదేరి ఆమె చాలా అక్కడ వాక్యం చాలా విచిత్రంగా ఉంటుంది. యేసయ్య అక్కడ భోజనానికి కూర్చున్నాడంటండి. ఎక్కడ? ఆల్రెడీ కూర్చున్నాడు, భోజనం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అలాంటి సమయంలో ఈ స్త్రీ ఏమైంది? అక్కడికి వచ్చిందంట. ఎలా వచ్చిందండి? ఎటు సైడ్ నుండి వచ్చింది? వెనక నుండి వచ్చింది అన్నమాట. వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి, చాలండి, ఆమె మొదటిగా యేసయ్య దగ్గరకు రావాలని ఒక నిర్ణయము తీసుకుంది. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. బయట ఎవరైతే వింటున్నారో మీతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడున్నటువంటి పరిస్థితులన్నీ కూడా నువ్వు పక్కన పెట్టి నువ్వు యేసయ్య దగ్గరకు వస్తే నీ జీవితంలో ఏం జరుగుద్ది? అద్భుతం జరుగుద్ది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ జీవితంలో దేవుడు అద్భుతం చేయడానికి మొదలు పెట్టాడు. ఎప్పుడు? ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే. వచ్చిందండి, వెనక తట్టు వచ్చిందంట. ఎందుకో తెలుసా వెనక తట్టు వచ్చింది? ప్రతి ఒక్క పాపపు భారం అంతా కూడా ఎవరు వీపు మీద ఉందంట? యేసయ్య. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది ఆమె గ్రహించినట్లుంది. నేరుగా ఎదురుగుండా రాలేకపోయింది. ఆమె చాటుగా వచ్చి యేసయ్య వెనక తట్టు ఉండి నిలవబడి, సైలెంట్గా లేదండి, ఊరికినే నుంచుని చూస్తలేదు,
ఈ నాటికాల్లో దేవుని సన్నిధికి వచ్చేటువంటి వారు దేవుని ఎలా అడగాలో, దేవుని ఎలా అడిగితే మనకి దేవుడి కార్యాలు చేస్తారు ఇట్లా మాటి మాటి సేవకులు ప్రార్థన చేయండి, కన్నీరు విడవండి, అంగలార్చండి, దేవుని కార్యాలు మీరు చూస్తారని గద్దించి చెప్తున్నా వచ్చేమా వెళ్ళేమా అంతే. అలా ఉంటే కార్యాలు జరుగుతాయా? జరుగుతాయండి? జరగవు. ఇక్కడ చూడండి, ఆమె వెనక తట్టు నిలవబడి ఏం చేసింది తెలుసా? ఏడుస్తూ ఉందంటండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అసలు ఆ పాపాత్ముడైన స్త్రీ యేసయ్యని చూడంగానే ఎందుకు ఏడుపు వచ్చింది? ఆమె కంట్లో ఏడుపు అనేది ఉండదు. ఎందుకంటే ఆమె ఒక వేశ్య, ఆమె వృత్తి అలాంటిది. ఏ మగవాడిని చూసినా ఆమె ఆకర్షించుకుంది. ఎందుకంటే అలాంటి స్వభావం ఆమెలో ఉంది కాబట్టి ఏ మగవాడిని కూడా పోనిచ్చేది కాదు. కానీ యేసు ప్రభుల వారి దగ్గరికి రాగానే ఆమెకి ఏమొచ్చిందండి? ఏమొచ్చిందండి? కన్నీరండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనం రాగానే మనకు కూడా అలాంటి మనస్తత్వం ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో ఉంటుంది కదా, ఇప్పుడైనను మీరు కన్నీరు విడుచుచు దుఃఖించుచు ఎవరి దగ్గర రావాలంట? ఎప్పుడో కాదు, ఇప్పుడే. ఇది అనుకూలమైన సమయము అని గ్రహించింది ఎవరు? పాపాత్ముడైనటువంటి స్త్రీ. ఆమె యేసయ్య వెనక తట్టుండి కన్నీరు విడుస్తుందంట. ఎంత కన్నీరు విడిచిందంటే మీరు అక్కడ చదువుకున్న తర్వాత ఆయన పాదములంట కన్నీటితో తడిపివేసింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వ్యక్తి కాలు కడుక్కోవడానికి దాదాపుగా ఎన్ని నీళ్ళు అవసరమై ఉంటాయి అంటారు? చెప్పండి మీరు బ్రదర్స్. ఎన్ని నీళ్ళు కావాలి? ఒక మగ్గుడు సరిపోతాయా? చాలా. కనీసం ఒక 2 చెంబులు నీళ్ళు కావాల్సిందే. మా పాస్టర్ గారికి అయితే 3 చెంబులు కావాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కొంతమందికి పొని నీళ్ళతో సరిపెట్టుకుంటారు, కొంతమందికి బకెట్ నీళ్ళు కావాలి. ఇక్కడ చూడండి, ఆమె మొదటగా యేసయ్య దగ్గరికి వచ్చింది. రెండవదిగా ఆమె చేసింది ఏంటో తెలుసా? దేవుని దగ్గర కన్నీరు కార్చింది. ఎంతగా కార్చిందంటే తన హృదయంలో ఉన్నటువంటి భారమంతా పోయేంత వరకు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఆ స్త్రీని ఎవరు ప్రేమించలేదు, ఆ స్త్రీ పట్ల ఎవరు జాలి చూపించలేదు. ఆ స్త్రీని చూస్తేనే అసహించుకునేటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. కానీ యేసయ్య అలాంటి వాడి కాదు అని గ్రహించింది. గ్రహించి తన పాపాలన్నీ కూడా ఒప్పుకుంటుందండి. ఎప్పటి నుండి అయితే పాపము చేసిందో ఆ పాపాలన్నీ కూడా కన్నీటి ద్వారా ఆమె ఒప్పుకుంటూ ఉంది. బైబిల్లో ఒక మాట ఉంది కదా, నీతిమంతుడు లేడు ఒక్కడను లేడు, అందరూ కూడా పాపులమే, అందరూ కూడా అవినీతిమంతులమే. కానీ యేసయ్యను నమ్మాడంటే ఒక వ్యక్తి, అది అతనికి నీతిగా ఎంచబడిందంటే ఎవరైనా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క స్త్రీ కూడా చూడండి, తన పాపములు చెప్పుకోవడం కంటే కూడా ఆమె యేసయ్య దగ్గర కన్నీటి ద్వారా ఆమె తన పాపాలు ఒప్పుకుంది. యేసయ్య మోహం చూడంగానే, యేసయ్య దగ్గర రాగానే ఆమె దాయలేకపోయింది. చాలా మంది దాచుకుంటారండి. దేవుని దగ్గరికి వచ్చినా కూడా దాపరికాలు ఉంటాయి. దాపరికాలు ఉంటే నీ జీవితం బాగుపడదు, నీ కుటుంబం బాగుపడదు. నువ్వు చేసేటువంటి ప్రతి అతిక్రమాలు కూడా నీ బిడ్డల తరానికి ఏమవుద్దు? విస్తరించబడుద్ది, శాపంగా మారుద్ది. కానీ దేవుని వాక్యం చెప్తుంది కదా,
ఈ స్త్రీ మాత్రం తన పాపాలు కన్నీటితో ఒప్పుకుంది. చాలామంది అంటారు, నేనేమి చేయలేదండి, నేను చాలా మంచోడిని, నేను చాలా మంచిదాన్ని, కాబట్టి మాటి మాటి సేవకులు పాపివని వాక్యాలు చెప్తారేంటి అని అనుకుంటారు. మనము ఏది చేసినా పాపమే. ఎన్నిసార్లు అబద్ధాలు చెప్పట్లేదు, ఎన్నిసార్లు దొంగతనం చేయట్లేదు, ఎన్నిసార్లు ఎదుటి వారిని ఆడుపోసుకోవట్లేదు. ఇది పాపం కదా, ఇది పాపమే. కాబట్టి అలాంటి మనస్తత్వాలు మనం విడిచిపెట్టేయాలి. ఈ స్త్రీ పాపాలన్నీ కూడా కన్నీటి ద్వారా ఒప్పుకుని విడిచేసింది అంతే. ఏసే దగ్గర ఆ కన్నీటితో పాదాలు కడిగింది. తర్వాత ఆమె ఏం చేసింది తెలుసా? మూడవదిగా మనం చూసినట్లయితే ఆవిడంట తన యొక్క కురులతో ఏం తుడిచింది? పాదాలు తుడిచిందండి. హల్లెలూయా! ఎంత గొప్ప విషయం అండి. ఎవరైనా తుడుస్తారు అట్లా? అంత జుట్టు ఉంటుంది అసలు ఈ రోజుల్లో పెళ్లి చేసుకోవాలంటే ఇగ్గులు పెట్టుకుంటున్నారు, పెద్ద పెద్ద జుట్టులు సవరాలు పెట్టుకుంటున్నారు. ఎందుకని ఏమో. ఆ రోజులు అలా కాదు, చాలా జుట్టు ఉంది. అందుకే ఆమె పాపం స్త్రీగా పిలువబడింది. ఆమె ఎక్కువగా ఆమె అందాన్ని, ఆమె జుట్టుని, లేదంటే ఆమె వస్త్రధారణ, ఆమె ఎదుటివారిని ఆకర్షించుకోవడానికి ఒక పదార్థం అక్కడ యేసుప్రభువు దగ్గర కూడా తీసుకొచ్చింది. అదేంటి? అత్తరు. చాలామంది అత్తరు అంటే ఇష్టపడతారు కదా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది ఎలా ఉండాలంటే ఎదుటి వారిని ఆకర్షించే రీతిగా ఉండకూడదు. ఈమె కూడా అంతే. తన అందాన్ని బట్టి, సౌందర్యాన్ని బట్టి, ఆ పదార్థాలు పూసుకోవడాన్ని బట్టి అనేక మంది పురుషుల్ని ఆమె ఆకర్షించుకుంది. ఎప్పుడైతే యేసయ్య మాట వినిందో, ఇప్పుడు ఈమెను యేసయ్య ఏం చేశాడండి? తన బిడ్డగా చేసేసుకున్నాడు. ఈమె తన కురులతో తుడిచిందంట. ఏం తుడిచింది? యేసయ్య పాదాలు తుడిచింది. తర్వాత 4వదిగా చూసినట్లయితే ఆవిడంట పాదాలను ముద్దు పెట్టుకుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇది చాలా విచిత్రంగా ఉంది. యేసయ్య పాదాలు ముద్దు పెట్టుకోవడం ఏంటి అని మనం ఒకవేళ ఆలోచన చేస్తే, ముద్దు అనేటువంటి మాటకి చాలా అర్థాలు ఉన్నాయి. కానీ ఒక మాటలో చెప్పాలంటే ఆమె యేసయ్య అంటే బాగా ప్రేమించింది, ఇష్టపడిందండి. వేరే ఇష్టం కాదండి, ఇది ఆత్మీయమైనటువంటి దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆనాడు భక్తులు అపోస్తులు పౌలు గారు కావచ్చు, ఇంకా కొంతమంది ఉన్నారు. పవిత్రమైన ముద్దు అంటే ఏం చేయాలంటే పెట్టుకుని ఒకళ్ళు వందనాలు. ఈ రోజులు అది ఉందా? ఈరోజు అది లేదు. బల్లారాధన తీసుకుంటే వందనాలు చెప్పుకోవడం చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. కానీ ఇక్కడ ఈ వ్యక్తి చూడండి, యేసయ్య పాదాలను మాటికి ముద్దు పెట్టుకుంటూ ఉందంట. ఆమె తెలియపరుస్తుంది కదా, ఆమె యేసయ్యను బాగా ప్రేమిస్తూ ఉంది. ఎప్పుడు ప్రేమించింది? ఆమె పాపాలన్నీ ఒప్పుకున్న తర్వాత మాత్రమే. పాపము ఎదలోపల ఉన్నప్పుడు యేసు ప్రభు గురించి మనము మాట్లాడలేము, చెప్పలేము, మనకి మాటలు రావు. ఎందుకనంటే ఆ యొక్క పవిత్రమైన మాటలు మనం నోటి వెంబడి ఎత్తాలంటే కూడా చాలా ఇబ్బంది. కానీ ఈ వ్యక్తి తన పాపాలని కూడా యేసయ్య దగ్గర ఒప్పుకుంది. ఒప్పుకున్న తర్వాత ఆవిడ యేసు ప్రభువుని ముద్దు పెట్టుకుని ఆఖరిగా ఏం చేసింది తెలుసా? అత్తరు పూసింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అత్తరు పూసిందంటండి. ఏ అత్తనైతే ప్రేమించిందో మన జీవితాల్లో కూడా అంతే. దేవుని కంటే ఏదైనా మనం ఎక్కువగా ప్రేమిస్తే అది దేవుడు మన ఎదురుని ఏం చేస్తాడు? అది మనకు బాగా తెలిసినా మనం ఏం చేస్తాము? మనం చేసేదే, సేవకులు చెప్పేదే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభువు వారు ఒక మాట చెప్తాడు కదా, ఏమని? లోకమును
ఎంతో ప్రేమించాను. ఎవరు ప్రేమించింది? లోకంలో అందరూ ఉన్నాం, అందరి యొక్క ప్రేమ, ఆయన ప్రేమను పొందుకున్న వారమే. కానీ ఈవిడ ఎప్పుడు తెలుసుకుందంటే తన పాపపు జీవితం విడిచిపెట్టిన తర్వాత తెలుసుకుంది. ఏమని? నా యేసయ్య నా కోసం ఆయన ప్రాణం పెట్టాడు, నన్ను ప్రేమించాడు, కాబట్టి ఆయన దగ్గరే నాకు ఏదైనా దొరకాలన్నా, పాప క్షమాపణ, విడుదల పొందాలన్నా ఆయనలో జరుగుద్దని ఆమె తెలుసుకుంది. కాబట్టి ఆమె దేవుని దగ్గరకు వచ్చి ఆమె పాపాలను ఒప్పుకుని ఆమెకున్నటువంటి ఆ యొక్క ఆత్మీయ ప్రేమ, ఒక లెక్కలో చెప్పాలంటే ఈవిడి మనం మామూలుగా మైకులో మంచిగా ఆరాధన చేస్తాం ఇన్స్ట్రుమెంట్స్ని బట్టి, కానీ ఆమె సైలెంట్గా ఆరాధన చేసిందండి, కన్నీటితో ఆరాధన చేసింది. ఒక ఆమె కూడా దేవుని సన్నిధికి వెళ్ళి షిలోహ మందిరంలో తనకున్నటువంటి అవసరతను బట్టి ఆమె కన్నీటితో, పెద్దగా ఏమి చేయలేదు, సైలెంట్గా చేసింది. ఆమె కన్నీటి ధారలో కారుతూ ఉన్నాయంట, ఆమె పెదవులు మాత్రమే కదులుతూ ఉన్నాయంట. ఆ ప్రార్థన, ఆ విజ్ఞాపన, ఆ కన్నీరు ఎవరు చూశాడు? దేవుడు చూసి దానికి ప్రతిఫలం గొప్ప ప్రవక్తనిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో మనము కన్నీటి ప్రార్థన చేస్తే మనకు వచ్చేటువంటి గొప్ప ఆశీర్వాదాలు అనేక మంది చూసి కుళ్ళిపోయే రీతిగా దేవుడిస్తాడు. మనం ఏం చేస్తాం? కన్నీరు, ఒత్తొత్తు కన్నీళ్ళు బయట మాత్రం కారుస్తూ ఉంటారు. కానీ యేసయ్య దగ్గర ఆమె ఒట్టొట్టుగా ఏడవలేదండి. తన బాధ అంతా కూడా చెప్పుకుంది, తన వేదన అంతా కూడా చెప్పుకుంది. తనకంటూ ఇంకా ఎవరూ లేరు, అందరూ చిరాకు పడుతున్నారు, అందరూ కోపడుతున్నారు. ఇంకా నేను చనిపోతే బాగున్నటువంటి మనస్తత్వంతో ఉందేమో. కాబట్టి ఆమె ఆఖరిగా యేసయ్య దగ్గర, ఎందుకంటే యేసయ్య దగ్గర రావాలంటే మామూలు విషయమా? ఆయన వస్తున్నాడంటే చాలామంది ప్రజలు ఉంటారు, శిష్యులు ఉంటారు. ఎందుకనంటే ఎక్కడ చూసినా మరి యేసయ్యను చూడాలని ఒక వ్యక్తి ఒక ఆలోచన కలిగి ఉన్నాడంట. ఆ పట్టణానికి వచ్చినప్పుడు జనులు గుంపు కూడుంటాన్ని బట్టి, అతడు పొట్టివాడు అవడాన్ని బట్టి యేసయ్యను చూడడానికి అతడికి ఏమాత్రం అర్హత లేదు. కానీ ఒక ఆలోచన వచ్చింది, ఏమని? నేను చెట్టు ఎక్కితే యేసయ్యను చూడొచ్చు. మన జీవితాల్లో కూడా దేవుని కార్యాలు నిజంగా చూడాలంటే మనం ఎన్నైనా దేవుని సన్నిధి ప్రయత్నాలు తప్పకుండా చేయడానికి అనేకమైన ఆలోచనలు ఉంటాయి. ఇక్కడ చూడండి, ఈవిడి అత్తరు పూసిందంట అండి. ఆ అత్తర వాసనకి ఆ ఇల్లంతా కూడా ఏమైపోయి ఉంటుంది? అత్తర వాసన రాగానే అబ్బా ఎంత బాగుంది అంటాం కదా. చెడు వాసన తెచ్చి అంటావా? తలుపులైందిరా, తలుపులైంది, ఎక్కడి వచ్చిందో అందరు లేచిపోయి బయటకు వెళ్ళిపోయి చూసేస్తాం. ఆమె ఒకప్పుడు అలాంటి బ్రతుకు, కంపు బ్రతుకు, చెడు వాసన బ్రతుకు. కానీ యేసయ్య దగ్గరికి వచ్చిన తర్వాత ఆ బ్రతికేమైంది తెలుసా? అత్తరు ఏ విధంగా అయితే మంచి సువాసనగా అందరికీ ఇష్టంగా ఉందో ఆ రీతిగా ఆమె మార్చబడింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆమె ఎక్కువగా మరి అత్తరుని ప్రేమించింది కాబట్టి తనకుంది అదొక్కటే, అది తీసుకొచ్చి దేవుని పాదాల దగ్గర పెట్టేసింది. పెట్టేసేసి అలా దేవుని దగ్గర ఉంటూ ఉంటే, నిజమే కదండి, కొన్నిసార్లు దేవుని సన్నిధిలో మనం ఎదుగుతూ ఉంటే, దేవుని బిడ్డలుగా ఉంటూ ఉంటే కొంతమంది అనేకమైనటువంటి అబద్ధపు మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఈవిని కూడా అలాగే మాట్లాడుకున్నాడు. ఎవరో ఆ ఇంటి యజమాని తన మనసులో అనుకుంటూ ఉన్నాడు. అది ఎవరు చూశాడు? దేవుడు చూశాడు. ఈరోజు నేను చెప్తున్నాను, ఇక్కడ మనం కూర్చున్నాం, నీ మనసులో ఏముందో మాకు తెలియపోవచ్చు, ఎవరికి తెలుసు అంటారు? దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మన దేవుడు హృదయ రహస్యాలు ఎరిగినటువంటి వాడు. ఆయనకి ఏది కూడా మరుగై ఉండనేరదు, ఆయనకి సమస్తం కూడా తెలుసండి. వెంటనే ఒక స్టోరీ చెప్పాడు.
ఒక వ్యక్తికి ఇద్దరు అప్పివ్వాలి. ఒక ఆయన 500, ఒక ఆయన 50 రూపాయలు. మేము ఇవ్వలేమని చేతి ఎత్తేశారు. అప్పుడు ఆయన వారిద్దరిని క్షమించేశాడు. వారిద్దరిలో ఎవరు ఎక్కువ అని తనని అడుగుతాడు. అతడు కూడా అంటాడు, ఎవరైతే ఎక్కువ ఇవ్వాలో ఆయనే. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు అంటాడు కదా, నేను నీ ఇంటికి వచ్చినప్పుడు నీవు నాకు కాలు కడుక్కోవడానికి, సహజంగా ఇంటికి ఎవరైనా వస్తే ఏమంటారండి? ఏమంటారు? కాలు కడుక్కోండి, కాలు కడుక్కోండి అంటారు కదా. కొంతమంది బైబిల్ అన్నట్టు పరిశీలి కూడా ఈ రోజుల్లో ఉండాలి, తప్పకుండా ఉండాలి. ప్రతిదానికి అనుమానాలు, ప్రతిదానికి టైంలు, ప్రతిదానికి ఏదో వంకలు పెట్టేటువంటి పరిస్థితి ఈ రోజుల్లో సంఘాల్లోనే ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఇంటికి వచ్చినప్పుడు కాలు కడుక్కోవడానికి నీళ్లు నాకు ఇవ్వలేదు, తర్వాత తుడుచుకోవడానికి తువాలు నాకు ఇవ్వలేదు, తర్వాత నువ్వు నన్ను ముద్దు పెట్టుకోలేదు, నాలుగోది నాకు నూనె తలకి అంటే అలా ఆచారం అప్పుడు అనుకోవచ్చు. ఆ రోజులో యూదుల ఆచారం అదేమో. కాబట్టి యేసు ప్రభువు వారు అంటే మామూలు విషయం అండి. ఆయన గొప్ప దేవుడు. కాబట్టి ఆ వ్యక్తికి చేయవలసిన మర్యాద ఈ ఇంటి యజమాని మర్చిపోయాడు. మర్చిపోయి ఇంకా వాళ్ళని వెళ్ళి చూసుకోవటము. యేసు ప్రభువు వారు వస్తున్నారంటే ఇంకేమేం పదార్థాలు, చాలా పదార్థాలు, ఆ బిజినెస్ ఆ యొక్క అడవుల్లో పడిపోయడం తెలియదు. కానీ యేసు ప్రభువు వారు హెచ్చరిస్తూ ఉన్నాడు, నువ్వింతకు ఆమెను గురించి నువ్వు ఇబ్బందికరంగా ఫీల్ అవుతున్నావు, నువ్వు చేయలేదు. కానీ ఆమె నాకు ఏం చేసింది? నా పాదాలు తడిపింది, టవల్తో నువ్వు నాకు తొడవపోయినా తన కుర్రలతో పాదాలు తొడిసింది. నువ్వు ముద్దు పెట్టుకోలేదు, ఆమె ముద్దు పెట్టుకుంది. నువ్వు నూనె నాకు నెత్తిన తలన పొయ్యలేదు, ఆమె అత్తరు పూసింది. కాబట్టి అక్కడ లాస్ట్లో ఒక మాట చదువుదామండి. 46వ వచనం 47వ వచనం చదువుదాం. ఓకే. ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. ఫస్ట్గా నేను ఆమెను క్షమించానని దేవుడు ఎవరు చెప్పాడండి? సీమోనికే చెప్పాడు. ఎవరైతే యేసు ప్రభువు అని పిలిచారో ఆ వ్యక్తితో చెప్తున్నాడు, నువ్వు నా గురించి ఆమె గురించి నువ్వు అభ్యంతరం పడవలసిన లేదు, నేను వచ్చిందే పాపుల కోసము ఆయన మనసులో అనుకుంటున్నాడంట. ఇవి పాపి కదా, దేవుడికి అన్నీ తెలుసు కదా. అలాంటి వ్యక్తి వచ్చి ఆయన ముట్టుకుంటే ఏం మాట్లాడలేదేంటి, సైలెంట్గా ఉన్నాడేంటి అని మనసులో ఆయన అనుకుంటూ ఉన్నాడు. అప్పుడు దేవుడు కరెక్ట్ సమాధానం చెప్పాడు. ఏమని తెలుసా? ఆమె విస్తారమైన పాపములు చేసింది కాబట్టి ఆమె నన్ను ఎక్కువగా ప్రేమించింది. ఆమె పాపాలు ఏమైపోయినాయి అంటే ఇప్పుడు క్షమించబడిపోయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పాపములో నా వ్యక్తి ఉంటే పాపమునకు జీతం ఏంటంట? మరణించేది. పాపిగా బ్రతకడం యేసయ్యకి ఇష్టం లేదు. పాపాన్ని విడిచిపెట్టేసేసి ఆయన వదిలేసేసి యేసయ్యని హత్తుకుంటే ఎక్కడికి వెళ్తాం మనం? కొంతమంది ఎక్కడికి వెళ్తామో తెలియకుండానే ప్రార్థనలకు వస్తూ ఉంటారు. ఒకరోజు మనం నిత్య జీవనానికి వెళ్తావనే కదండి నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్నది. తప్పకుండా వెళ్తాం. అక్కడ మన కొరకు ఆయన అనేక నివాస స్థలములు ఏర్పరిచాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకని ఇక్కడ చూడండి, ఆమె పాపముతో బ్రతికి ఆమె జీవితం పాడైపోవటం ఏమాత్రం ఇష్టం లేక ఆమె నిజం తెలుసుకుంది. తెలుసుకో ఈ నిజం, యేసే నిజ దేవుడేనని మనసు మార్చుకో నేస్తమా, క్రీస్తు కొరకు బ్రతకాలని.
హల్లెలూయా. ఇవి నిజం తెలుసుకుంది. ఏంటో తెలుసా? నేను యేసయ్య కోసమే బ్రతకాలి. నేను బ్రతికినా చనిపోయినా ఇప్పటి వరకు నా కొరకు నేను బ్రతికాను. నా శరీరం అంతా పాడు చేసుకున్నాను. నాకంటూ ఒక పేరు లేదు. నా ద్వారా నా యొక్క గ్రామానికి చెడ్డ పేరు తీసుకొచ్చాను. నా కుటుంబానికి చెడ్డ పేరు తీసుకొచ్చాను. కాబట్టి ఇక్కడ నుండి నేను ఆ జీవితం నాకు వద్దు. దీనిలో ఆనందమో లేదు, ఉందని నేను బ్రతికాను. కానీ యేసయ్యలోనే నాకు ఆనందము. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడొచ్చింది ఆ మనసు? పాపాలు విడిచిపెట్టిన తర్వాత, లేదంటే పాపపు జీవితాన్ని వదిలేసిన తర్వాత ఆమెకే యేసు ప్రభు గురించి బాగా అర్థమైంది. యేసయ్యలోనే ఉంటూ దేవుని బిడ్డలుగాని జీవిస్తూ ఇంకా నువ్వు పాపిగా ఉన్నావంటే నువ్వు ఖచ్చితంగా నరకానికి వెళ్తావు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా దేవుడు చెప్తాడు కదా, ఆమె విస్తారంగా యేసయ్యని ప్రేమించింది. మరి నీ సంగతి ఏంటి? నువ్వు యేసయ్యని ప్రేమిస్తున్నావా? పేరుకి చెప్తావు ఏమని? నేను యేసయ్యని ప్రేమిస్తున్నానండి అంటావు. లేదు లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. నువ్వు యేసయ్యని ప్రేమించేవాడు అయితే, నువ్వు యేసయ్యని ప్రేమించే వ్యక్తివైతే నువ్వు దేవుని సన్నిధికి వస్తావు. నువ్వు యేసయ్యని ప్రేమించే వ్యక్తివైతే దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారంగా బ్రతుకుతావు. అన్యాయంగా బ్రతుకువు, అక్రమంగా బ్రతుకువు, అబద్ధాలతో బ్రతుకువు, ఇంకా పాపంలోనే మునిగిపోతూ నువ్వు బ్రతుకువు. పాపం అంటే చాలా వస్తాయండి. ఒక స్త్రీ పురుషుడు కలిస్తే అది పాపం. అదొకటే కాదు, చాలా చాలా అన్నీ. ఆజ్ఞాత క్రమమే ఉందా? బైబిల్లో ఉందా మాట? ఎవరు చేశారు ఆ ఆజ్ఞాత క్రమం? ఎవరు చేశారు? హవ్వ, ఆదాములు. ఏదైతే తినొద్దని దేవుడు చెప్పాడో అదే వాళ్ళు ఏం చేశారు? తిన్నారు. కాబట్టి మన జీవితాల్లో కూడా దేవుడు చెప్పింది మనం ఏం చేయాలండి? విని చెయ్యాలి. ఈ వినింది ఏమని? యేసయ్య పాపాలు క్షమిస్తాడు. చాలామంది రోగులు వచ్చేవారు. ఎందుకు వచ్చేవారు? యేసయ్య స్వస్థపరుస్తాడు. కానీ ఇప్పుడు ఈమెకి ఈ రోగపు స్వస్థత కాదు, పాపానికి స్వస్థత. ఈ లోకంలో ఎక్కడ మార్గం దొరకలేదు, ఎవరు కూడా ఆమెకి విడుదల ఇవ్వలేదు. కానీ కల్వరి సిలువలో రక్తం కాల్చిన యేసయ్య మాత్రమే నాకు పాపాలను విముక్తి చేయగలని ఆమె నమ్మిందండి. నమ్మికతో దేవుని సన్నిధికి, నమ్మకంతో దేవుని దగ్గరికి వచ్చింది. ఆమె బాధ అంతా కూడా ప్రభు దగ్గర ఏం చేసిందండి? చెప్పిందండి. ఇటు చూడండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మనకి వాక్యానుసారంగా చెప్తే మనకి నిద్రలేవద్ది. మధ్యలో కాస్త స్వీట్ వేస్తే నవ్వు వచ్చింది. కానీ ఆ స్వీట్లు హాట్లు నా దగ్గర అయితే లేవు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు స్వీట్ తినే టైం కాదు ఈ పాపాత్మురాలికి. తన పాపము నుండి బయటపడడం కావాలి. నువ్వు ఏ పాపంలో ఉన్నావో నాకు తెలియదు, ఏ శాపంలో ఉన్నావో నాకు తెలియదు. కానీ నా దేవుడు చెప్తున్నాడు కదా, అవి విడిచిపెట్టాయి. అవి విడిచిపెడితే నువ్వు ఏమవుతావంట? కనికరం పొందుతావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అతిక్రమలు దాచిపెట్టేవాడు ఈమె దాచిపెట్టుకుంటే ఈమె బ్రతికేదా? ఈమె దేవుని రాజ్యానికి వారసురాలుగా అయ్యేదా? దేవుని ప్రేమను పొందుకునేదా? ఏమాత్రం పొందుకునేది కాదు. ఈ కింద ఒక్కసారి ఒక మాట చదువుకుందాం. దేవుడు చెప్తున్నాడు కదా, చదవండి. నీ విశ్వాసము 48వ వచనం చదువుదాం. నీ పాపములు తర్వాత అంటున్నాడు కదా, ఆ స్త్రీతో అంటున్నాడు కదా, నీ పాపములు క్షమించబడినవి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఆ మాట ఆ స్త్రీకి దేవుడు యేసు ప్రభువుల వారు చెప్పాడో, ఆమె ఒక పాట పాడుతుంది. ఏమని? ఆనందమే ఆనందమే యేసుతో జీవితం, ఆశ్చర్యమే ఆశ్చర్యమే క్రీస్తుతో పయనం. హల్లెలూయా. మీకు ఆనందం లేదా? లేదా మీకు? ఒక స్త్రీ పాపాలు విడిచిపెట్టి ఆమె అంత సంతోషంగా పాట పాడుతుంది, మీరు అడుగుతున్నారేంటి?
అసలు గట్టిగా ప్రభుకి స్తోత్రాలు చెబుతావా? రెండు చేతులు ఉన్న వాళ్ళు ప్రభుకి స్తోత్రం చెప్పొచ్చుగా. హల్లెలూయా. ఈమె ఆనందం ఆగలేదు. ఎప్పుడు? యేసు ప్రభుల వారు నీ పాపాలు క్షమించబడి అమ్మా, ఉన్నది ఉన్నట్లుగా నా యేసయ్య చెప్తాడు. చాలామంది ఉన్నది ఉన్నట్లుగా చెప్తే కోపాలు వస్తాయి. ఇక్కడ ఆమెని బైబిల్లో పాపాత్మురాలుగా పరిచయం దేవుడు చేశాడు. ఆమె సిగ్గుపడలేదు, బాధపడలేదు. ఎందుకో తెలుసా? నా బ్రతుకు అదే కదా, నా జీవితము అదే కదా. కాబట్టి ఆమె ఏం చేసిందంటే ఆ మాటను బట్టి ఆమె చాలా సంతోషించింది. చదువు, ఇంకో మాట చదువుదామా? కింద చదువుదాం. ఓకే, ఇంకా చదువుదాం. అందుకాయన నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానవై. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఏమన్నాడండి? మొదటిగా దేవుడు ఏమన్నాడు? నీ పాపాలు. అంత ముందు వరకు దేవుడేం మాట్లాడాలి ఆమెతోటి. ఆమె మొత్తం కూడా సైలెంట్గా అన్ని చేస్తూ వచ్చింది. ఎందుకంటే ఆయనతో మాట్లాడడానికి ఆమెకి ధైర్యం లేదు. మనుషులతోనే మాట్లాడడానికి ధైర్యం లేదు. దేవుడితో మాట్లాడడానికి అంతకంటే ధైర్యము ఆమెకి లేదు. ఎందుకో తెలుసా? ఆమె ఒక పాపి. నేను ఒక పాపిని కాబట్టి నేను యేసయ్యతో ఏం మాట్లాడతానని సైలెంట్గా తన కన్నీటి ద్వారానే ఆ పాపాలకు దేవుడికి తెలియజేసింది. అయితే దేవుడు అప్పుడు ఫస్ట్గా చెప్తాడు కదా, నీ పాపాలు క్షమించబడి అని చెప్పాడు. చాలా సంతోషించింది. తర్వాత చెప్తాడు కదా, నీ విశ్వాసము నిన్ను రక్షించును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఏమైపోయింది? ఇవిడి విశ్వాసం అయిపోయింది. ఆమెలో ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి దేవుడు చేసిన నీ విశ్వాసం నిన్ను రక్షించింది. నీ కొరకు నేను ప్రాణం పెట్టాను, నువ్వు తెలుసుకున్నావు. నీ కొరకు నేను చేసిన త్యాగం నువ్వు తెలుసుకున్నావు. కాబట్టి నీ పాపాలు క్షమించేసాను, నీ విశ్వాసమే నిన్ను రక్షించింది. సమాధానం. మనం పాపములు చేస్తే మనకి సమాధానం ఉండదండి. ఉంటుందంటారా? తప్పు చేసినాడు సమాధానం ఉంటాడా? ఉండలేడు. భయపడుతూ ఉంటాడు, ఆందోళన చెందుతూ ఉంటాడు, మొహం చాటేస్తూ ఉంటారు, ఎవరితో కూడా కలిసి ఉండలేరు. అందుకని నీ విశ్వాసం ఎటువంటి మీ జీవితాల్లో మీకు ఎంత విశ్వాసం ఉందో ఒకసారి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీకు నిజంగా విశ్వాసం ఉంటే ఆ పాపాల నుండి ఆమె రక్షించబడింది, ఆ శాపాల నుండి ఆమె విడుదల పొందింది. మరి నీ సంగతి ఏంటి? నా సంగతి ఏంటి? ఏమో ఆ దేవుడికి ఎరుక. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, ఎప్పుడైతే దేవుని దగ్గరికి నా చెంతకు నువ్వు వస్తావో, వచ్చి ఈ పాపాత్మురాలైన స్త్రీ ఏ రీతిగా చేసిందో నువ్వు అలా చేస్తే దేవుడు అంటున్నాడు కదా, నేను క్షమించేశాను. ఇప్పుడు ఏ దినాల్లో ఉన్నాం మనం? ఏ దినాల్లో ఉండామండి? కొంచెం గట్టిగా చెప్పండి, నాకు చెవుడు వచ్చింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏ దినాలండి? 90 days అంటే ఉపవాస దినాల్లో మనం ఉన్నాం. కానీ పేరుకు మాత్రం ఉపవాస దినాలు అంతే. కానీ మనం మాత్రం చర్చిలో కనబడం. మీకేం తెలుసు? మా బాధలు అని అంటారేమో, కానీ మీ బాధల కోసమే కదా ఆయన ఎంతగా శ్రమ పొందింది. అది నువ్వు తెలుసుకుంటున్నావా? ఆ పాస్టర్ గారికి, ఆ పాస్టర్ గారికి, ఆ నలుగురికి చాలే, మాకెందుకు అనుకుంటున్నావా? అలా అనుకుంటే నువ్వు ఎక్కడేసిన గొంగడ అక్కడ ఉన్నట్లే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నీ విశ్వాసానికి ఒక మాదిరి చూపించాలి. నేను క్రైస్తవుని అని చెప్పుకోవడం కాదు, నేను విశ్వాసం చెప్పుకోవడం కాదు,
దానికి ఉన్నటువంటి మాధుర్యం అనేది మరి దేవుళ్ళు కనపరుచుకోవాలండి. కనపరుచుకోకుండా ఆహా నేను విశ్వాసి, ఆహా నేను క్రైస్తవుని సరిపోద్దా? సరిపోదు. అసలు దేవుడు మెచ్చడు అసలు. కాబట్టి ఈమె రక్షించబడింది. దేని నుండి రక్షించబడింది? పాపము నుండి. ఆమె పాపానికి జీతం ఏంటి? మరణము. మరణము నుండి రక్షించబడింది. మరణం నుండి జీవులోనికి ఆమె వెళ్ళిందండి. మరి నీ సంగతి నా సంగతి ఏంటి? నా బ్రతుకు అరే నా బ్రతుకు ఇంతేనండి అని అంటే సరిపోదండి. ఇంత భక్తి చేసి దేవుని యొక్క మాట ప్రకారం మనం బ్రతకపోతే దేవుడు మనం చూసి చాలా బాధపడతాడు. ఎందుకో తెలుసా? అని నీ కోసం నా కోసం కల్వరి సిలువలో ప్రాణం పెట్టాడు. మనందరి కోసం పెట్టాడు. ఆ త్యాగం నువ్వు తలుచుకుంటే నువ్వు దేవుని సన్నిధి మానవండి. నువ్వు దేవుని దగ్గరికి రాకుండా ఉండలేవు. ఇక్కడ చూడండి, ఆమె రక్షించబడిన తర్వాత ఆమె సమాధానముతో తన ఊరిలో జీవించగలిగింది. నీ కుటుంబం, చాలా మంది అంటారు నా కుటుంబంలో సమాధానం లేదయ్యా, నా కుటుంబంలో శాంతి లేదయ్యా అంటారు. ఎలా వచ్చింది? దేవుని సన్నిధి మానేస్తే వచ్చుద్దా? దేవుని సహవాసం మానేస్తే వచ్చుద్దా? రాదు. ఈమె దేవునితో సహవాసం కలిగి ఉంది కాబట్టి ఈమెకేమొచ్చిందండి? సమాధానం వచ్చింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవాది దేవుడు కూడా మొట్టమొదటిగా తనకిష్టలేని వారికి భూమి మీద సమాధానము కలుగునుగాక అంటే ఆయనకి ఇష్టలుగా ఉంటేనే. ఇప్పుడు పాపాత్రుల స్త్రీ ఆయనకి ఇష్టమేనా కాదా? ఇష్టంగానే ఉందా? అంటాడు కదా, ఆమె నన్ను ప్రేమించేను ఉంటుంది. నన్ను ప్రేమించింది, ఆమె విస్తారమైన పాపాలు చేసింది కాబట్టి నన్ను ప్రేమించింది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడతాడు కదా. ఈ పాపాత్మురాలు స్త్రీ తన జీవితాన్ని, తన బ్రతుకుని ఎలా అయితే మార్చుకుని ఒక మాదిరి బైబిల్లో పరిశుద్ధాత్మ ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు. దాని యొక్క గుణగణాలు మనము ఏం చేయాలండి? చదువుకుని వాటి ప్రకారంగా మనం జీవించగలిగితే ఇంకా నీ జీవితంలో ఏది కూడా కొరత ఉండదు. నీకు అనేకమైనటువంటి గొప్ప మేలులు, ఆశీర్వాదాలు ప్రభు అనుగ్రహిస్తాడు. ఒకవేళ ఆ స్త్రీ ఆ పాపములను బ్రతికితే ఆమె పేరు బైబిల్లో ఉండేది కాదు. ఆమె గురించి మనము మాట్లాడుకునే వాళ్ళం కాదు. ఎప్పుడు చూసినా అద్భుత కార్యాలు, స్వస్థతలు ఇవి కాదు. ఇవి కూడా అప్పుడప్పుడు మనం ఏం చేయాలా? తెలుసుకోవాలి, తెలియపరచాలి ప్రజలందరికీ. కాబట్టి పాపిగా ఉంటే ప్రభు ఇష్టపడడు. కానీ పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధురాలుగా బ్రతికినటువంటి వారినే ప్రభు ఇష్టపడతాడు. ఏ విషయంలో మన పాపులమే, ఇంకా మన పాపులు ఉండాలి ప్రభు ఇష్టపడతలా. పాపాలు విడిచిపెట్టేయాలి, శాపాలు వదిలిపెట్టేయాలి, సమస్తం కూడా విడిచిపెట్టేసి ప్రభు కొరకై నేను బ్రతుకుట క్రీస్తు కొరకే, చావైతే నాకు లాభము. హల్లెలూయా. అలాంటి బ్రతుకు ఎవరు బ్రతికారు? ఎవరు బ్రతికారు? ఎవరు బ్రతికారండి? ఇప్పుడు చెప్పుకున్నాం ఆమె గురించి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని కోసం బ్రతకడానికి ప్రయత్నించినాక లోకము కోసం బ్రతుకు ఆపేసింది. ఎందుకో తెలుసా? దాని ద్వారా తన యొక్క దేహం పాడైపోయింది, ఆమె పరువు పోయింది, తన యొక్క కుటుంబీకుల యొక్క పరువు పోయింది, గ్రామంలో వెలువేయబడింది. కానీ ఇప్పుడు ఈరోజు ఆమె యేసయ్య దగ్గరికి వచ్చిన తర్వాత, ఆమె పాపాలు క్షమించబడిన తర్వాత ఇప్పుడు అందరితో కలిసి నేను బ్రతుకుట క్రీస్తు కొరకే, చావైతే నాకు లాభం అంటూ సమాధానముతో ఆమె దేవుని యొక్క సహవాసాన్ని కోరుకుంటూ ప్రభు కొరకే బ్రతికినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, నీవు నేను మనందరం కావచ్చు.
ఇంకా ఏ పాపాలు మన హృదయంలో ఉన్నాయో ఎక్కడో ఒక పక్కన అడుగున దాక్కునే ఒకసారి ఏం చేయాలా? కాస్త దులిపితే బయటికి వస్తాయి. ఎలా దులపాలి? ప్రార్థనలో. మామూలుగా బూజుగారు పట్టిన దులుపుతాయి బయటకు వచ్చాయి కావు. నువ్వు ప్రార్థన చేస్తే అవన్నీ కూడా ఆటోమేటిక్గా ఏమైపోతాయండి? బయట పడిపోతాయి. అప్పుడు దేవుడు నిన్ను క్షమిస్తాడు. ఎలా ప్రార్థన చేయాలని చెప్పాను? కన్నీటితో. ఎవరు చేశారు కన్నీటితో ప్రార్థన? పాపాత్మురాలు చేసింది. కాబట్టి యేసయ్యను నువ్వు అలా మరి ఆరాధిస్తే, అలా యేసయ్యని బతిమాలుకుంటే తప్పకుండా నీ జీవితాన్ని కూడా ఒక నూతనంగా ప్రభు మార్చడానికి, ఒక పరిశుద్ధమైనటువంటి జీవితం నడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి తప్పకుండా మనం పాపాత్మురాలు ఉన్నటువంటి స్త్రీ ఏ రీతిగా అయితే తన బ్రతుకు మార్చుకుని, తన జీవితాన్ని మార్చుకుని ప్రభు కొరకే బ్రతుకుతూ ప్రభు సాక్షిగా ఉన్నదో, మనమే కాదు అనేక మంది బిడ్డలు కూడా ఆ రీతిగా ప్రభులోకి నడిపించడానికి మనం కూడా ప్రభు కొరకు నడుము కట్టుకుందాం. అట్టి కృప ఆశీర్వాదాలు ప్రభు మనకందరికీ దయచేయును.